ఫిషింగ్ నిజమైన చేపలు కాదు. ఫిషింగ్లో కాండపై బుట్ట పెట్టారు. చేప కట్టాలని ఆశిస్తూ ఆన్లైన్ ఫిషింగ్లో రసమైన పురుగుల బదులుగా స్కామర్లు మోసపూరిత ఇమెయిల్లు ఉపయోగిస్తారు. వారు మీ వ్యక్తిగత సమాచారం, పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు కోరుకుంటారు. చతురులైన ఈ స్కామర్లు తమ బుట్టను నిజంగా చూపించేందుకు నమ్మదగిన కంపెనీల పోలికగా ఇమెయిల్స్ డిజైన్ చేస్తారు. మీ ఇష్టమైన స్టోర్ లేదా ప్రభుత్వ ఏజెన్సీ ప్రమాదకర లింక్ క్లిక్ లేదా చెడు అటాచ్మెంట్ డౌన్లోడ్ చేయడం లక్ష్యం. మీరు అప్పుడు అది చేస్తే ఆట ముగిసింది. వారు మీ కంప్యూటర్లో మాల్వేర్ను ఇన్స్టాల్ చేయవచ్చు లేదా మోసపూరిత వెబ్సైట్కి తీసుకెళ్తారు. మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని టైప్ చేసి బ్యాంక్లో లాగిన్ అనుకున్నారు, కానీ క్రిమినల్కు నిఘంటువులు అప్పగించారు. ఇది చతుర వ్యాపారం. మీరు క్షణం రక్షణ వదిలేయండి. ఒక సాధారణ ఫిషింగ్ స్కామ్ దృశ్యాన్ని చూపిద్దాం. ఇమెయిల్ తెరిచి స్క్రోల్ చేసి చెత్త తిరస్కరించి చూస్తారు. మీ బ్యాంక్ నుండి వచ్చినట్లు కనిపించే అనుమానాస్పద ఇమెయిల్ ఉంది. సబ్జెక్ట్ లైన్: మీ ఖాతాలో అత్యవసర అనుమానాస్పద చర్య గుర్తించబడింది. మీ హృదయం బెట్టును దాటిన తర్వాత ఈ మెయిల్ మీ ఖాతాకు అనుమానాస్పద లాగిన్ ప్రయత్నాన్ని తెలిపింది. ఈ భయంకరమైన సమస్యని పరిష్కరించేందుకు మెయిల్ సౌకర్యవంతంగా లింక్ అందిస్తుంది. మీ ఖాతా వివరాలు నిర్ధారించండి. ఆ లింక్ను క్లిక్ చేస్తే నిజమైన బ్యాంక్ వెబ్సైట్ కాదు, నకిలీ వెబ్సైట్కి తీసుకుపడతారు. భయపడి ఉన్న సమయంలో మీరు తీవ్ర సమస్య పరిష్కరిస్తున్నారు భావిస్తూ సమాచారం టైప్ చేయవచ్చు. మీరు ఫిషింగ్ మెయిల్స్ సంకీర్ణమవడానికి అవకాశం లేదనుకుంటున్నప్పుడు ఏఐ వస్తోంది. స్కామర్లు తమ దాడులను మరింత శక్తివంతం చేయడానికి ఏఐ ఉపయోగిస్తున్నారు. వాటిని మరింత సోఫిస్టికేటెడ్ చేసి గుర్తించడం కఠినమవుతోంది. ఏఐ ఫిషింగ్ను ప్రమాదకరంగా మార్చడంలో నకిలీ మెయిల్స్ నాణ్యత మెరుగుపరచడం కీలకం. ఏఐ ఇప్పుడు ఎంతో విశ్వాసప్రదమైన, పరిపక్వమైన టెక్స్ట్ రాస్తుంది. ఇది వ్యాకరణ పరిపక్వ, సహజ భాషలో మెయిల్స్ తయారు చేస్తుంది. ఏఐ నిజమైన సంస్థల ధోరణి మరియు శైలిని సరిగ్గా అనుకరించగలదు. ఏఐ స్కామర్లు ఫిషింగ్ మెయిల్స్ను భారీ స్థాయిలో వ్యక్తిగతీకరించవచ్చు. ఏఐ వారికి వ్యక్తిగత లక్ష్యాలకు సందేశాలను అనుకూలంగా మార్చడంలో సహాయపడుతుంది. సామాజిక మీడియా లేదా డేటా ఉల్లంఘనల నుంచి సమాచారం సేకరించి మెయిల్లో జోడిస్తుంది. మీ గురించి విపులంగా తెలుసుకున్నట్టు ఉన్న ఇమెయిల్ మీకు అందవచ్చు. అదనంగా ఏఐ స్కామర్లు తమ దాడులను ఆటోమేట్ చేసి పరిమాణం పెంచుకుంటున్నారు. ఏఐ ఉపయోగించి వేల ప్రత్యేక ఫిషింగ్ ఇమెయిల్లు సృష్టించి స్పామ్ ఫిల్టర్లు గుర్తించడం కష్టం అవుతుంది. ఏఐ లక్ష్యాలను గుర్తించి చాట్బాట్లు బాధితులతో సంభాషణలు చేస్తాయి. ఇప్పుడు ఏఐ అన్ని చెడు కాదు. మంచివాళ్ళు ఏఐను ఉపయోగిస్తున్నారు. ధన్యవాదాలు. భద్రతా కంపెనీలు సోకోముఖంగా ఏఐ ఆధారిత టూల్స్ అభివృద్ధి చేసి ఫిషింగ్ను నిరోధిస్తున్నాయి. ఏఐ సిస్టమ్స్ సూక్ష్మ సంకేతాలను విశ్లేషించి మీ రక్షణ కోసం పరిష్కార భాగంగా వెనుకన పనిచేస్తాయి. ఏఐ రక్షణ సిస్టమ్స్ నిరంతరం నేర్చుకుంటూ ప్రతి కొత్త ఫిషింగ్ ఇమెయిల్ వలన మెరుగ్గా భవిష్యత్తు దాడులను గుర్తిస్తాయి. వారు విస్తృత డేటాను పరిశీలించి ఇమెయిల్ చట్టబద్ధమా లేదా మోసమా అని నిర్ణయిస్తారు. ఇది సహాయకరం కానీ ఖచ్చితంగా కాదు. కొన్ని చతురమైన ఇమెయిల్లు ఎప్పటికీ దాటిపోతాయి. ఏఐ రక్షణ ముందుకు సాగినా మీరు అత్యంత ముఖ్యమైన రక్షణ పంక్తి. మీ మెదడు అసాధారణ విషయాలను గుర్తిస్తుంది. చేయవలసిన మొదటి పనిగా ఇమెయిల్ తనిఖీ. మనము చూసినట్టు ఫిషింగ్ చెడువేట లాగా మీరు చేపగా మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. దోపిడీలు మీ బ్యాంక్ లేదా విశ్వసనీయ సంస్థగా నకిలీ ఇమెయిల్స్ పంపి పాస్వర్డ్లు కోరుతారు. కానీ ఇప్పుడు కృత్రిమ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో ఈ మోసాలు మరింత సోఫిస్టికేటెడ్ అవుతూ గుర్తించటం కష్టమవుతోంది. ఏఐ ఇమెయిల్స్ రాయడం, వ్యక్తిగతీకరించడం, వేలగా పంపడం సమర్థవంతంగా చేస్తుంది. పాత సలహాలు అవసరం లేదు. ఇప్పటికీ అది ఉపయోగకరంగా ఉన్నా భవిష్యత్తులో తగిలదు. ఏఐ సృష్టి చేసిన ఫిషింగ్ ఇమెయిల్స్ చాలా పరిక్రమమైనవి కావచ్చు. వారు సరైన భాష, ధోరణి ఉపయోగించి నిజంగా కనిపిస్తూ మీ వివరాలు మోసాన్ని నమ్మకంగా సూచిస్తారు. కాబట్టి ఇది అవసరమంటే కంటే ఎక్కువ శ్రద్ధ వహించడం ముఖ్యం. దీన్ని ఇలా ఎలా అనుకోవాలో మీరు అనుకోండి.